విశాఖలో భూమి కంపించింది. రాత్రి పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పెదవాల్తేరు, గాజువాక, ఆరివాలోవా, అలాగే తాడిచెట్లపాలెం, సీతమ్మధార, సాగర్ నగర్ కాలనీలో భూమి కంపించింది. దీంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. విశాఖ తీరానికి కొన్ని నాటికల్ మైళ్ళ దూరంలో బంగాళాఖాతంలో 4.5 మాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం నమోదైంది. విశాఖలో భూమి కంపించింది. నిన్న రాత్రి పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.5గా తీవ్రత గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, తెల్లవారుజామున 5 నుంచి 5:30 గంటల ప్రాంతంలో విశాఖలోని పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా ఎంఈపీ కాలనీ, అప్పుగర్, అంటే సాగర్ నగర్, అంతేకాకుండా తాడిచెట్లపాలెంతో పాటు సీతమ్మధార, హెచ్బి కాలనీ వంటి ప్రాంతాల్లో ఈ భూ కంపనలు అనేవి ఏర్పడడం జరిగింది. అయితే ఆ సమయంలో దాదాపుగా అంతా కూడా భూ కంపించడంతో జనాలంతా కూడా ఉరుకులు పరుగులు పెట్టారు. ఎందుకంటే దాదాపుగా ఇది సముద్రంలో కొన్ని మైళ్ళ దూరంలో 4.5 రెక్టర్ స్కేల్ గా ఇది నమోదైంది. కొన్ని సెకండ్ల పాటు ఈ భూమి కంపించడంతో ప్రజలంతా కూడా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బయటకు వచ్చారు. అయితే విశాఖలో ఇలాంటి ప్రకంపనలు చాలా సార్లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అయితే ఏర్పడ్డాయో అదే ప్రాంతాల్లో సైతం కూడా గతంలో సైతం కూడా ఈ ప్రకంపనలు అనేవి సంభవించాయి. దీంతో ఏం జరుగుతుందో అని ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. చాలా సార్లు కూడా ఈ ప్రకంపనలు రావడం, దీనికి సంబంధించి మరలా ఇప్పుడు ఈ ప్రకంపనలు ఏర్పడడం పట్ల అయితే ప్రజలైతే కొత్త భయాందోళనలో ఉన్నారు. అయితే ఈ ప్రకంపనలకు సంబంధించి వాతావరణ శాఖ సైతం కూడా ధృవీకరించింది. దాదాపుగా ఇది 4.5 రెక్టర్ స్కేల్ గా నమోదైనట్టు. ఎందుకంటే విశాఖపట్నానికి కొన్ని నాటికల్ మైలు దూరంలో దీన్ని భూకంప ప్రాంతం ఏర్పడడంతోనే ఈ ప్రకంపనలు ఏర్పడినట్లు ప్రస్తుతానికైతే సమాచారం అందుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రకంపనలు ఏర్పడిన నేపథ్యంలో దాదాపుగా ఉదయం అంతా కూడా ఈ ఒక్కసారిగా భూమి కంపించడం, అలాగే భూమి ఊగినట్టు ఉండడంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ప్రాణాలు బయట కొట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. అయితే కొద్దిసేపటికి అంతా ప్రశాంతంగా నెలకొని ఉండడంతో వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. జార్జ్, అంటే ఇప్పుడు విశాఖలో నిన్న రాత్రి భూమి కంపించింది. సో దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఈ విశాఖ ఇప్పుడు సేఫ్ జోన్ గా ఉన్నట్టుగానే మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అయితే ప్రస్తుతానికి దీనికి ఎవరు స్పందించలేదు. మరికొద్ది సేపట్లో అయితే వారి ఒక వివరణ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి అంటే విశాఖలో చూసుకున్నట్లయితే కనుక చాలా సార్లు ఈ ప్రకంపనలు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీనికి సంబంధించి భూమిలో ఏర్పడిన పొరల కారణంగా ఎక్కడైతే మనకి భూకంప ప్రాంతం ఏర్పడుతుందో ఆ భూకంప ప్రాంతం ఏర్పడినప్పుడు ఈ లోపల ఏర్పడినటువంటి పొరల ద్వారా ఈ ప్రకంపనలు చోటు చేస్తున్నట్లు గతంలో అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ప్రకంపనలు ఏర్పడిన నేపథ్యంలో ప్రజలు మాత్రం అయితే భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అధికారులు దీని మీద అయితే వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.